హాయ్ అండి. రోజా గారైతే కిరా కార్తిక్‌కైతే వార్నింగ్ ఇచ్చిందండి. ఇంకొకసారి మా గురించి, మా ఫ్యామిలీ గురించి మాట్లాడితే తాట తీస్తా అని చెప్పింది. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా జైలుకి కూడా ఎళ్తామని చెప్పుకొచ్చింది. గట్టిగానే ఆమె స్పందించారండి. తెలిసిందే కిరా కార్పి టీడీపీ తరపున ఆయన ప్రచారం ఎక్కువ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా కొడాలి నాని కావచ్చు, మిగతా వాళ్ళని టార్గెట్ చేసి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. నేను ఎన్నో సార్లు చెప్పాను. పాయింట్ టు పాయింట్ మాట్లాడాను గానీ, పర్సనల్ విషయాలు మాట్లాడకూడదని ఎన్నో సార్లు చెప్పాను. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి జబర్దస్త్ కూడా చేశారు ఈళ్ళు. ఇంతకుముందు స్టార్టింగ్ వచ్చిన సీజన్స్‌లో మీరు కిరా కార్పి కంటెస్టెంట్‌గా ఆమె జడ్జిగా అయితే చాలా షోలయితే చేయడం చూసాం. ఆ తర్వాత ఆమె వైసీపీ పార్టీకి ఎళ్ళడంతోటి, ఆ తర్వాత ఆమె జనసేన వీళ్ళందరిని విమర్శించడంతోటి కిరా కార్పి ఒక ఛానెల్ పెట్టేసి, ఆ ఛానెల్ తర్వాత టీడీపీ మీడియా కూడా ఆమెకు సపోర్ట్‌గా నిలబడుతూ చేస్తూ వస్తున్నారు. సరే రీసెంట్‌గా అయితే కొంచెం ఎక్కువగానే ఆమె రీసెంట్‌గా ఆ కొడుకు ఫోటోలు కొంచెం మార్ఫింగ్ చేసి ఏదైతే ఫోటోలు పంపించారో దానిపైన ఆమె స్పందించింది. దీనిపైన స్పందిస్తూ కిరా కార్పి అనేవాడు కూడా వాడు కొంచెం ఎక్కువ వాగుతున్నాడు. నోరు అదుపులో పెట్టుకోకపోతే రేపొద్దున జైలుకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పొచ్చారు. ఖచ్చితంగా కొంచెం ఓవర్‌గానే మాట్లాడుతున్నట్టయితే కిరా కార్పి అనేది నాకు అనిపిస్తా ఉంటుంది. సరే ఆమె తప్పులు చేసింది దాన్ని ఎత్తి చూపొచ్చొచ్చు కానీ, కొంచెం వల్గర్ లాంగ్వేజ్ కూడా కిరా కార్పి మాట్లాడడం చూస్తాం అప్పుడప్పుడు మనమైతే. అది ఖచ్చితంగా రేపొద్దున ఈ పోసాని మురళీకృష్ణ లాంటి, శ్రీరెడ్డి లాంటి పరిస్థితి గతే పడుతుంది. రేపొద్దున పొరపాటున వైసీపీ గవర్నమెంట్ వచ్చిందనుకో, ఫస్ట్ టార్గెట్ ఏది సీమరాజు అనేవాడు, అలానే కిరా కార్పి అనేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళేందంటే పర్సనల్‌గా ఎళ్తున్నారు. మీరు మీ పార్టీలని సమర్థించుకోవడంలో తప్పు లేదు. మీ పార్టీల గురించి మాట్లాడడం తప్పు లేదు. అవతల వాళ్ళని కౌంటర్ చేయడంలో తప్పు లేదు గానీ, వాళ్ళ పర్సనల్ విషయాలకు వెళ్ళకూడదు. రోజా పలానా విషయం ఇదిగో, రోజా మినిస్టర్‌గా ఉంది. ఇదిగో పలానా విషయంలో ఇది తప్పు చేసింది అని ఆరోపించడం తప్పు లేదు. మీరు చెప్తున్నారు గదా! ఏదో ఆమె తిరుపతిలో దోచుకుంది, తిరుపతిలో ఇది చేసి కమిషన్ తీసుకుంది. ఓకే. ఆరోపణలు చేయండి. ఆమె ఆ తర్వాత ఆమె చెప్పిద్ది, దానికి సమాధానం చెప్పిద్ది అయిపోద్ది. అలా గాకుండా ఈళ్ళు ఫ్యామిలీ జోలికి, పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటా రింగు రాని, డైమండ్ రాని ఇలా రకరకాలుగా అయితే మాట్లాడుతూ ఉంటారు. అది మటుకు తప్పండి. కిరా కార్పి వీళ్ళైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఏ గవర్నమెంట్ శాశ్వతం కాదు గదా! ఆ రోజు ఈ గవర్నమెంట్ శాశ్వతం అనే కొడాలి లాంటి వాళ్ళు, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు ఎలా వాగారు, అలానే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, లేకుంటే బోరబండ అనిల్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఎలా వాగారు, అలానే పోసాని ఎలా వాగారు. కాబట్టి ఈరోజు వాళ్ళ గతిని బట్టి గతే మీకు పడుతుంది కిరా కార్తీ గారు. మీరైతే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా తప్పుంటే తప్పని చూపించండి రోజా గారిది. మిగతా వాళ్ళు ఎవరైనా కొడాలినంది. కానీ పర్సనల్‌గా వాళ్ళ పర్సనల్ జీవితంలోకెళ్ళి, వాళ్ళ పిల్లల జీవితాల్లోకెళ్ళి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇదైతే వాళ్ళు అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏ గవర్నమెంట్ శాశ్వతం కాదండి. అది గుర్తుపెట్టుకోండి. ఒక్క సీటు కూడా రాని జనసేన ఈరోజు 22 సీట్లు అంటే ఒక్క సీటు గెలిచిన జనసేన ఈరోజు 21 సీట్లు గెలవడం చూసాం. అలానే 23 సీట్లు పరిమితమైన ఈరోజు తెలుగుదేశం 134 సీట్లు గెలిచింది. కాబట్టి ఏది శాశ్వతం కాదు ఇక్కడ. అది అర్థం చేసుకోవాలి. 11 సీట్లు వచ్చిన వైసీపీ రేపొద్దున మళ్ళీ అధికారంలోకి రావచ్చు. కాబట్టి అదంతా దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బావుంటుంది. ఇంకోటి చెప్పాలి. తర్వాత ఈ నాయకుడు ఎవడు మనల్ని కాపాడడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలుగుతున్నాడు? పోసాన్ని అంత హింసించారు. వల్లభనేని వంశీని అంత హింసించారు. ఆ తర్వాత చూసుకుంటే శ్రీరెడ్డికి దండం పెట్టింది. లోకేష్ అన్న మా అన్న అని పిలిచింది. ఇలా బోరబండ అనిల్ ఏం చేస్తున్నారు? ఏం చేయగలేరు జగన్మోహన్ రెడ్డి? ఎవరు కాపాడలేరు. అధికారం లేనప్పుడు ఏ పార్టీ కూడా మిమ్మల్ని కాపాడలేదు. లాస్ట్‌కి చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. ఇది దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం ఏందంటే కొంచెం ఈ టైంలో మనం అధికారంలో ఉన్నాం గదా! మనకి సపోర్ట్‌గా ఉందని విపరీతంగా వాగేస్తే ఫ్యూచర్‌లో ఎందుకంటే మనకి 5 ఏళ్లే గదా! ఇంకా మనం బతకాల్సింది చాలా రోజులు ఉంది గాబట్టి, మన పిల్లల్ని, మన ఫ్యామిలీని మొత్తం చాలా ఇబ్బందుల్లో ఇరకాటంలో పెట్టిన వాళ్ళం అవుతాం. కొంచెం మాట జాగ్రత్తగా మాట్లాడితే రేపు ఫ్యూచర్‌లో మనకి ఇబ్బంది ఉండదు. అంతే ఏం లేదు. మాట్లాడేది నిజాయితీగా మాట్లాడండి. నిజాయితీగా తప్పు చేస్తే తప్పని చూపిస్తే అవతలోడు కూడా మాట్లాడడు. దాని గురించి కౌంటర్ కూడా ఇవ్వలేడు కదా! అలాంటి మాటలు మాట్లాడను గానీ, పనికిమాలిన మాటలు వాళ్ళ ఫ్యామిలీ గురించి లేకుంటే బాడీ షేమింగ్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. దాన్ని అర్థం చేసుకోండి. లేకుంటే ఫ్యూచర్‌లో చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది.